హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకోసం ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో దానికోసం అయితే నేను ఇలా హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇలా అయితే వైట్ క్లాత్ అయితే తీసుకున్నా, పంచ అనమాట. సో దానికి నా హ్యాండ్ పెట్టి ఇలా డ్రా చేసుకున్నాను పెన్సిల్తో. తర్వాత దీన్ని ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటున్నాను. 4 లేయర్స్గా తీసుకోండి. సో మనకు 2 హ్యాండ్స్ కదా, పైన కింద రావాలి కాబట్టి సో నేనైతే 4గా తీసుకున్నాను. ఒక్కొక్క హ్యాండ్కి 2 లేయర్స్ అనమాట. ఆ 2 లేయర్స్ని మనము అటాచ్ చేసుకోవడం కోసం ఇలా నేను నీడిల్ తీసుకున్నాను. నీడిల్ తీసుకొని ఇలా థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంటర్లాకింగ్ చేసుకోండి, మనకు గ్యాప్ లేకోకుండా అలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోండి హ్యాండ్తోనే. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము రివర్స్ చేసుకోవాలన్నమాట క్లాత్. సో స్టార్టింగ్ పాయింట్ వరకు మాత్రం చేసుకోండి. వ్రిస్ట్ దగ్గర వచ్చినది మాత్రం మనము క్లోజ్ చేసుకోకూడదు అనమాట. ఇలా రివర్స్ చేయండి క్లాత్ని. రివర్స్ చేసుకున్న క్లాత్ని మనము మైక్రోఫైబర్ మెటీరియల్ వేసి, మనకు ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుందండి, ఫ్యాన్సీ షాప్స్లో. అలా అదేంటంటే మనకు కుషన్ కవర్స్లో, ఇంకా పిల్లోస్లో, టెడ్డీ బేర్స్, టాయ్స్లో అలాంటి వాటిలో పెడుతూ ఉంటారు. కాటన్కి బదులుగా ఇది యూజ్ చేస్తారు. సో అది తీసుకున్నాను అనమాట. అది తీసుకొని నేను స్టిచ్ చేసుకున్న దాంట్లో ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకు ఫింగర్స్ ఉన్నాయి కదా, సో ఫింగర్స్ని మనము రావాలి అని అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. మిడిల్లో లైన్స్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో పర్లేదు, బాగానే వచ్చింది. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఇలా సపరేట్గా వస్తాయి అనమాట ఫింగర్స్ లాగా. నేను ఇలా 2 హ్యాండ్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిని తర్వాత మనం ఇప్పుడు లెగ్స్ అయితే డ్రా చేసుకుందాము. లెగ్స్ కోసం అయితే నేను ఒక పేపర్లో ట్రేస్ చేసుకొని ఇలా మళ్ళీ పెన్సిల్తో ఇలా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. సేమ్ హ్యాండ్స్ ఎలా అయితే మీరు చేసుకున్నారో లెగ్స్ని కూడా ఇలాగే చేసుకోండి. 4గా లేయర్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. వీటిని కూడా మళ్ళీ మనము నార్మల్ నీడిల్తోనే ఇలా స్టిచ్ చేసుకొని దాంట్లో ఫైబర్ని అంతా పెట్టేసేసుకోండి. మనకు లెగ్స్ కూడా తయారైపోతాయి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కావాలి కదా, హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ లెంత్ 10 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా, అలాగే విడ్త్ కూడా 10 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. మీ దగ్గర టేప్ ఉంటే టేప్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ మిడిల్లో అయితే కదా నేను 4 తీసుకుంటున్నాను అనమాట సెంటీమీటర్స్. ఎందుకంటే మనకు ఈ హ్యాండ్ రావాలి కదండి, వ్రిస్ట్ నుంచి మోచేతి వరకు రావాలి కదా. సో ఆ హ్యాండ్ కోసం అనేసి ఈ లెంత్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. సో ఇలా చూపించిన విధంగా తీసుకొని లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. దానికి లైన్స్ డ్రా చేసుకున్నాక వాటితో మనం సిజర్తో అదంతా కట్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నేను 8 ఫోల్డ్స్ తీసుకున్నానండి. 8 లేయర్స్గా వేసుకున్నాను క్లాత్ను. ఏంటంటే మనకు 4 హ్యాండ్స్కి వెళ్తాయి, ఇంకా 4 వచ్చేసి లెగ్స్కి వస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క హ్యాండ్కి 2 కావాలి కదా, పైన కింద రావాలి కదా క్లాత్. సో అందుకనేసి అలా తీసుకున్నాను. ఇదైతే మనకు మోచేతి దగ్గర సన్నగా ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ రావడానికి అనేసి ఇక్కడ మళ్ళీ 4 సెంటీమీటర్స్ లాగా తీసుకొని అక్కడ సిజర్తో అయితే కట్ చేసేసుకుంటున్నా. ఇంకా కట్ చేసుకున్నాక వీటిని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎడ్జెస్లో. ఇంక ఇక్కడ మనకు హ్యాండ్కి స్టార్టింగ్లో వ్రిస్ట్ దగ్గర సన్నగా ఉంటుంది కదా, సో ఆ షేప్ రావడానికి అనేసి ఇలా ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని అయితే నేను సిజర్తో కట్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్నాక మనం ఎడ్జెస్ని అయితే నేను మిషన్ మీద స్టిచ్ చేసుకున్నానండి ఎడ్జెస్ని. సో కట్ చేసుకున్నాకైతే ఈ షేప్ అయితే ఇలా వచ్చింది. ఈ ఎడ్జెస్లో మనము హ్యాండ్స్ని లెగ్స్ని ఇలా స్టిచ్ చేసుకుంటాం అనమాట. సో అందుకోసం ఈ ప్రాసెస్ అంతా చేసాము. ఇంకా నేను ఇక్కడైతే పాయింట్అవుట్ చేసి పెట్టుకుంటున్నా, ఏది ఎటు సైడ్ అనేది ఐడియా లేకోకుండా. సో సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు 4 రెడీ అయ్యాయండి. 2 హ్యాండ్స్ 2 లెగ్స్ కోసము రెడీ చేసుకున్నాము. తర్వాత ఇలా మైక్రోఫైబర్ని ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మనకు 4 రెడీ అయిపోయాయి. రెడీ చేసుకున్నాక ఈ ఎడ్జెస్లో మనము స్టిచ్ చేయలేదు కదా, సో అక్కడైతే ఇలా హ్యాండ్ని కానీ లెగ్స్ని కానీ అంటే పాదాని కోసం యూజ్ చేసిన దాన్ని కానీ అలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఫైనల్గా ఫ్యాబ్రిక్ పెయింట్ అండి, ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకొని ఇలా పారనిలాగా రెడీ చేసుకున్నాను. ఇలా బ్రష్ తీసుకొని చిన్న బ్రష్తో ఇలా చేసుకున్నానండి. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.